కేసులో ఇప్పుడు రేపు మరోసారి ప్రభాకర్ రావు విచారణ జరగబోతోంది. ఈ రోజు సాక్షుల స్టేట్మెంట్స్ తీసుకోవడంతో రేపు ప్రభాకర్ రావును విచారణ చేయబోతున్నారు సిట్ అధికారులు. సాక్షుల స్టేట్మెంట్స్ ఆధారంగా రేపు విచారణ జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటి వరకు ప్రభాకర్ రావును 3 సార్లు సిట్ అధికారులు ప్రశ్నించారు. సిఎస్ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. రేపు మరోసారి ప్రభాకర్ రావును విచారణ చేయబోతున్నారు సిట్ అధికారులు. ఈ రోజు సాక్షుల స్టేట్మెంట్స్ తీసుకున్నారు. ఇక రేపు ప్రభాకర్ రావును విచారణ చేయబోతున్నారు సిట్ అధికారులు. సాక్షుల స్టేట్మెంట్స్ ఆధారంగానే రేపు ఈ విచారణ జరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇప్పటి వరకు ప్రభాకర్ రావును 3 సార్లు సిట్ అధికారులు ప్రశ్నించారు. ఇదే విషయానికి సంబంధించి డీటెయిల్స్ ను సాగర్ ని అడిగి తెలుసుకుందాం. సాగర్, బ్యాక్ విత్ యూ. ప్రెసెంట్ చూస్తున్నాం ప్రభాకర్ రావును మళ్ళీ రేపు విచారించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇవాళ సాక్షుల స్టేట్మెంట్స్ ఆధారంగా రేపటి కంప్లీట్ విచారణ ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఏ టైంకి ప్రభాకర్ రావు విచారణకు హాజరు కావచ్చు అనుకోవాలి? అసలు అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే ప్రభాకర్ రావుని గతంలో నిందితుల స్టేట్మెంట్ ఆధారంగా కూడా సిట్ సుదీర్ఘంగా 3 సార్లు విచారించింది. సో రేపు, ఎందుకంటే ఈరోజు విచారణ ఉండే ప్రభాకర్ రావుది, కానీ ఈరోజు సాక్షుల వాంగ్మూలం సేకరిస్తున్న నేపథ్యంలో రేపు విచారణకు పిలుస్తున్నట్లుగా కూడా తెలుసు. రేపు ఉదయం 11 గంటల అనంతరం సిట్ ముందు ప్రభాకర్ రావు 4వసారి హాజరు కాబోతున్నారు. కీలకంగా రాజకీయ కుట్రలు, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నాయకుల ఫోన్లను ట్యాప్ చేయడం వెనుక ఉద్దేశం ఏంటి, ఎవరి ఆదేశాల మేరకు చేశారన్న కోణంలో రేపు కీలకంగా సిట్ అధికారులు విచారించే అవకాశం కనిపిస్తుంది. నిందితుల స్టేట్మెంట్తో పాటుగా ఇటు సాక్షులు ఇచ్చిన స్టేట్మెంట్, ఈ రెండింటిని ముందుంచి రేపు ప్రభాకర్ను విచారించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా వీళ్ళ యొక్క కదలికలు ప్రతిపక్ష పార్టీల నేతలు, ఎందుకంటే ప్రస్తుత పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గతంలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేసిన సందర్భంలో ఆయన కదలికలపైన కూడా పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతల కదలికపైన కూడా వీళ్ళు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి వారు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని అడ్డుగా పెట్టుకొని ఇదంతా వ్యవహారాన్ని నడిపించినట్లుగా కూడా పూర్తిగా వాళ్ళు ఆరోపించిన పరిస్థితి. సో దీనిపైన సిట్ ఫోకస్ పెట్టనుంది రేపు ఇద్దరిని, ఎందుకంటే రేపు ఈ కేసులో ఏటుగా ఉన్నటువంటి ప్రణీత్ రావు విచారణ కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. ప్రభాకర్ రావుతో పాటుగా ప్రణీత్ రావులని ఇద్దరిని ఉంచి నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్తో పాటుగా ఇటు సాక్షులు ఇచ్చిన రెండింటి స్టేట్మెంట్ని ముందుంచి వీరిద్దరిని ప్రశ్నించింది. మొత్తం 650 ఫోన్ నెంబర్లను కూడా ట్యాప్ చేసినట్టుగా కూడా సిట్ ప్రణీత్ రావు ఫోన్ రీట్రీట్ చేసిన అనంతరం కూడా దాని డేటా ఆధారంగా కూడా సిట్ గుర్తించిన పరిస్థితి. ఇది ఒక కీలక పరిణామంగా కూడా చెప్పుకోవచ్చు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ వ్యవహారం అంతా జరిగిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలను టార్గెట్గా చేస్తూ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది జరిగినట్లుగా కూడా ఆధారాలను సేకరించింది. వారి యొక్క కదలికలను ఈరోజు సాక్షుల వాంగ్మూలంలో కూడా ఆ అంశాలను కూడా సిట్ ఆరా తీసింది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ సందర్భంగా వారి యొక్క లొకేషన్లను కూడా ట్రేస్ చేసినట్లుగా కూడా సిట్ గుర్తించింది. ఎన్నికల సందర్భంగా కావచ్చు, గతంలో వీరు పార్టీకి సంబంధించినటువంటి కీలక కార్యక్రమాలు ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో ఇతర పార్టీల నేతలు జాయిన్ అవుతున్న సందర్భంలో కూడా వారి కదలికలపైన నిఘా పెట్టి ఎవరైతే జాయిన్ అయ్యే వారిని కూడా వారిని డబ్బులకు ప్రలోభాలు పెట్టి పక్కకు పార్టీలో జాయిన్ కాకుండా వాళ్ళు అడ్డుకున్నట్లుగా కూడా కొన్ని సంచలన ఆరోపణలు కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ కూడా చెప్పిన పరిస్థితి. అయితే రేపు కీలక పరిణామం అనుకోవచ్చు. సిట్ అధికారులు కీలక అంశాలపైన రేపు ప్రభాకర్ రావును, ప్రణీత్ రావుని ఇద్దరిని ముందుంచి ఈ 2 స్టేట్మెంట్ల ఆధారంగా నిందితుల స్టేట్మెంట్తో పాటుగా సాక్షుల వాంగ్మూలాలను రెండింటిని ముందుంచి ప్రభాకర్ రావుని విచారించనున్నారు. రాజకీయ ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నాయకులను టార్గెట్ చేయడం వెనుక ఉద్దేశం ఏంటి, మీరు ప్రణీత్ రావు ఏమో ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు చేశామంటున్నారు. ఇద్దరిని ముందుంచి విచారిస్తే దీని తెర వెనుక ఎవరు నుంచి నడిపించారు, సూత్రధారులు ఎవరైనా అంశాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. కొద్దిసేపటి క్రితమే మహేష్ కుమార్ గౌడ్ కూడా టీపీసీసీ చీఫ్ మాట్లాడుతూ కూడా దీని వెనుక అసలు సూత్రధారులు గత ప్రభుత్వంలో సీఎంగా ఉన్నటువంటి మాజీ సీఎం కేసీఆర్తో పాటుగా కేటీఆర్లు కీలకంగా దీనికి వ్యవహరించారన్న అంశాలను కూడా ఆయన సంచలన ఆరోపణలు చేసిన నేపథ్యంలో మరి రేపు విచారణ అనేది కీలకంగా మారనుంది. ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు A1, A2 ఇద్దరిని ముందుంచి స్టేట్మెంట్లను ఆధారాలను ముందుంచి కూడా విచారించినట్లు కూడా తెలుస్తుంది. మరి రేపటి విచారణ అనంతరం కూడా మరికొన్ని కీలక పరిణామాలు ఫోన్ ట్యాపింగ్ కేసులో జరిగే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది.